శ్రీ ద్రౌపది దేవి సమేత ధర్మరాజుల గుడి పుత్తూరు మండలంలో మరి చాలా ఘనంగా ఇక్కడ ఈరోజు ద్రౌపది దేవి ధర్మరాజు కళ్యాణోత్సవం జరుగుతుంది. అండ్ సౌత్ ఇండియాలో చూస్తే రెండు గుళ్ళు ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. అండ్ ఎక్కడా లేదు ఈ సౌత్ ఇండియాలో, ఇక్కడ మాత్రమే రథాన్ని లాగే ఉత్సవం ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ శక్తివంతమైన టెంపుల్ అని ఎందుకు నమ్ముతారంటే కుండ మీద 3.5 అడుగుల కత్తి ఒక ఎడ్జ్లో అలా నించొని ఉంటుంది. మొత్తం అగ్నిగుండం తొక్కి ఆ తిరునాళ్ళు పూర్తి అవ్వగానే ఆ కత్తి కింద పడిపోతుంది, వెండి కత్తి. సో అంతవరకు ఉన్న కత్తి ఆ తిరునాళ్ళు ఫినిషింగ్ అనగానే అది పడిపోవటాన్ని వాళ్ళు ఇక్కడ ఎంతో శక్తివంతంగా అమ్మవారు ఇక్కడ కొలువు ఉంది అని నమ్ముతారు. అన్ని కులాలకు సంబంధించి ఉభయాలు ఉంటాయి. ఏ కులానికి ఆ కులం ప్రత్యేకంగా ఒకరోజు పూజా కార్యక్రమాలు చేసుకోవటం, కుల మతాల ఐక్యతకి మరి గుర్తుగా ఈ గుడిలో అందరూ కూడా మరి ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు కేటాయించి వాళ్ళు చేసుకునే విధంగా చేయటం అనేది చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే కొన్ని గుళ్ళల్లో కొంతమంది రాకూడదు, కొంతమంది రావాలి అంటారు. అలా కాకుండా మరి ద్రౌపది ధర్మరాజు గుడిలో అందరికీ ప్రవేశం ఉంది. అందరూ కూడా వారి వారి ఆచారాల ప్రకారం వారికి కేటాయించిన రోజుల్లో ఘనంగా జరుపుకుంటారు.